భీమిలి, ఆనందపురం, పద్మనాభం, తగరపు వలస ప్రాంతాల్లో నూతనంగా ఏర్పడిన వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమార్థం హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం భీమిలి టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా రవితేజ జర్నలిస్టులకు హెల్మెట్లు అందజేశారు. కార్యక్రమంలో గంటా యువసేన ఆధ్వర్యంలో పెద్దపల్లం గ్రామానికి చెందిన మరుపిల్ల బంగారు నాయుడు అలియాస్ బాబ్జీ తనయుడు సాయి జ్ఞానేశ్వర్ ప్రోత్సాహంతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా కమిటీ 3 ప్రధాన ఎజెండాలను ప్రకటించింది. తగరపు వలసలో ప్రెస్ క్లబ్, భవన నిర్మాణం, జర్నలిస్టులకు ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, అర్హులైన జర్నలిస్టులకు పక్కా ఇళ్ల స్థలాల మంజూరుకు ప్రధాన లక్ష్యాలుగా కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది. ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడారు. జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఐ విష్ ద టీమ్ వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు సాయి అండ్ టీమ్. మనందరికీ తెలుసు, మన ప్రియతమైన నాయకులు గారు గంటా శ్రీనివాసరావు గారు కూడా మీ అందరి సమక్షం నుంచే వచ్చిన ఆయన. ఫస్ట్లో ఆయన జర్నలిస్టు అండ్ ఆ తర్వాత మనకి ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి బిజినెస్లో ఆయన వచ్చారు. సో ఆయన కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, మనకి 3 స్తంభాల్లో ఎలాగా 3 సింహాలు ఉంటారో అలాంటి సింహంలో ఒకటి మనకి మీడియా మిత్రులు అండ్ ఆల్సో ప్రెస్ మిత్రులు. మీరిచ్చే మన ఈ అప్డేట్స్ కానీ లేకపోతే సమాజంలో ఉండే న్యూస్ ఐటమ్స్ కానీ అది మీరు ముందుకు బాధ్యతగా తీసుకున్నప్పుడు మనందరికీ ఒకటే అనిపిస్తూ ఉంటుంది, ఒకే ఒక విషయాన్ని చెప్పగలిగాం, బట్ తర్వాత దాన్ని కొంచెం క్లారిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ముందు పెట్టగలిగితే మా అందరికి కూడా ఆ విషయం అనేది క్లారిటీగా ఉంటుంది. సో అదొకటే చిన్న విజ్ఞప్తి. అండ్ ఆల్సో మన మేడం గారు చెప్పినట్టు హౌసింగ్ అనేది మనం చూసుకుంటే విలేకరులకి ఆల్రెడీ 2014 to 2019 కూడా ఆ టైం అప్పుడు నాన్నగారు కొంచెం ఆనందపురంలో ఇచ్చినట్టు ఉంది. అండ్ ఆల్సో హుద్దూద్ టైం అప్పుడు కూడా కొన్ని హౌసెస్ ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు కొన్ని మనకి ఎవరికెక్కడ ఇంకా పెండింగ్ ఉన్నాయో మనం